సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మంచి ర్యాలీ ఉంది. 1,39,000 చేంజ్, 2,40,000 చేంజ్ వరకు ఉంది. సో మనం ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్‌కి ఏదైనా సీక్రెట్ ఏదైనా చెప్తారా? మంచి రిటర్న్స్ రావడానికి? షూర్ అండి. ఇప్పుడు మనకి అంటే అందరు మైండ్‌లో ఉన్న క్వెషన్ ఒకటే. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలా? యెస్. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో దానికో సీక్రెట్ మెథడ్ నేను చెప్తాను. సో దట్ మీకు రెండిట్లో ర్యాలీ వచ్చినా మీకు దాంట్లోకెళ్ళి ప్రాఫిట్స్ వచ్చేటట్లు నేను చెప్తాను. కానీ దానికంటే ముందు ఒక 5 ప్రిన్సిపల్స్ మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఇంతవరకు ర్యాలీ అయిన దాంట్లో అసలు మనకి స్టాక్ మార్కెట్‌కి, ఈ గోల్డ్ అండ్ సిల్వర్‌కి డిఫరెన్సెస్, దీంట్లో ఉన్న రిస్క్ అండ్ దీంట్లో ఉన్న పారామీటర్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి. రిస్క్ అనేది టెక్నికల్‌గా చెప్తాను నేను. జనరల్‌గా మనం మాట్లాడుకునే దాంట్లో రిస్క్ మన ఫిజికల్ రిస్క్ అనుకుంటాము. లేకపోతే ప్రైస్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ అని మాట్లాడుతాం కదా! అట్లా కాకుండా టెక్నికల్ రిస్క్ కూడా చెప్తాను. సో ఫస్ట్ రిస్క్ మనకి మామూలుగా మనం టెక్నికల్ టర్మ్స్ చూసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ అనే ఒక పారామీటర్ ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఒకటి అండ్ ఇంకొకటి ఎఫిషియన్సీ. ఎంత ఎఫిషియెంట్‌గా మనం రిస్క్ తీసుకున్న దానికి రివార్డ్ వస్తుంది అనేది. సో మనం కంపారేటివ్‌గా చూసుకుంటే ఎప్పుడైతే రిస్క్ అనాలిసిస్ మనము ఈక్విటీకి, సిల్వర్‌కి, ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్‌కి, సిల్వర్‌కి అండ్ గోల్డ్‌కి మనం ఎప్పుడైతే స్టాండర్డ్ డీవియేషన్స్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే గోల్డ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 18.25% ఉంది. ఓకే. అండ్ సిల్వర్కి వచ్చేసి 23.75 ఉంది. అండ్ ఈక్విటీ అంటే నిఫ్టీ 50 తీసుకుందాం, జస్ట్ మొత్తం కంప్లీట్ ఈక్విటీ నిఫ్టీ 50 తీసుకుంటే 12.6% ఉంది. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఏంది అంటే ఇన్ ఏ ఇయర్ ఎంత పాజిటివ్గా మార్కెట్ వెళ్ళొచ్చు, ఎంత ప్రైజెస్ పెరగొచ్చు, ఎంత ప్రైజెస్ తగ్గొచ్చు. ఓకే. అది స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఇది రిస్క్లో వన్ ఆఫ్ ద కీ పారామీటర్. అంటే ఈరోజు మనం 100 రూపీస్ పెట్టాము అంటే గోల్డ్లో 18.25% పెరిగే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే 18.25% పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సేమ్ సిల్వర్లో 23%, ఈక్విటీలో 12.6%. సో మీరు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువ స్టెబిలిటీ ఇచ్చేది ఈక్విటీ, యెస్. స్టాక్ మార్కెట్. Yes. అందరం మనం జనరల్గా ఏమనుకుంటాము, ఈక్విటీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. కానీ ఈక్విటీలో మనకు ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది, నిఫ్టీలోనే ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ క్లియర్. సెకండ్ థింగ్, గోల్డ్లో 18% స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నాం 10 ఇయర్స్. 18% స్టాండర్డ్ డీవియేషన్ ఓకే, అంటే వాలిటిలిటీ పెరుగుతుంది, అంటే వస్తుంది 18% ఎక్కువ వస్తుంది లేకపోతే తక్కువ వస్తుంది, ఓకే. సిల్వర్కి కంపేర్ చేద్దాం, గోల్డ్కి సిల్వర్కి. సిల్వర్లో 23% ఉంది మనకి, అంటే హయ్యర్ వాలిటాలిటీ దాన్ గోల్డ్. అంటే రిటర్న్స్ వస్తే ఒకటేసారి 23% రావచ్చు. అంటే ఈ ఇయర్ లాంటి 2025 లాంటి ఇయర్లో మనం ఈ ఇయర్ చూసుకుంటే మోర్ దెన్ 130% రిటర్న్స్ ఇచ్చింది సిల్వర్. వస్తే నెగిటివ్ కూడా అంతే రావచ్చు. అవును. సో మన పోర్ట్ఫోలియో కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ 3 అసెట్స్లలో ఎంత లెస్ ఇంపాక్ట్ ఉంటే అంత సేఫ్గా ఉంటాం, అంత తక్కువ రిస్క్ తీసుకున్నట్లయితుంది. అంటే మనం ఎప్పుడైతే సరే స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉన్నదే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి.